కురుక్షేత్రం. అది కేవలం మట్టి మీద జరిగిన యుద్ధం కాదు, కాలం సాక్షిగా ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన మహా సంగ్రామం. 18 రోజులు, 18 అక్షౌహిణుల సైన్యం. కాని కొన్ని వేల ఏళ్లుగా మానవాడికి పాఠం చెబుతున్న ప్రపంచపు అతిపెద్ద ఇతిహాసం మన మహాభారతం. ఇది కేవలం రాజ్యకాంక్షతో అన్నదమ్ములు చేసుకున్న కలహం కాదు, అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగిన పోరాటం. అన్యాయం రాజ్యమేలుతున్న వేళ న్యాయాన్ని నిలబెట్టడానికి ద్రౌపది కన్నీటి సాక్షిగా జరిగిన ఒక మహాయజ్ఞం ఈ యుద్ధం. మరి ఈ మహా సంగ్రామానికి సూత్రధారి ఎవరు? రథం మీద కూర్చుని చేతిలో ఆయుధం పట్టకుండానే కేవలం తన చిరునవ్వుతో, చురుకైన వ్యూహంతో యుద్ధ గమనాన్నే మార్చేసిన ఆ మాయాధారి మన శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనే ఈ కథకు దిక్సూచి, ఆయనే గెలుపుకి అసలైన చిరునామా. అర్జునుడు అస్త్రం వదిలేసి సందిగ్ధంలో పడ్డప్పుడు కుప్పకూలిన గుండెకి ధైర్యాన్ని నూరిపోసి భగవద్గీతను ప్రసాదించిన జగద్గురువు ఆయన. శకుని వేసే కుతంత్రాలకు తన ప్రతివ్యూహాలతో చెక్కుపెడుతూ అధర్మానికి మరణశాసనం రాసిన ఆ కృష్ణుడి లీలలు అమోఘం, అనంతం. పదునైన బుద్ధి, అచంచలమైన భక్తి నీలో ఉంటే సాక్షాత్తు ఆ దేవుడే నీకు సారథిగా మారి విజయాన్ని అందిస్తాడని నిరూపించిన అద్భుత కావ్యం ఈ భారతం. ఈ కథ విన్న ప్రతిసారి ఒక కొత్త సత్యం వెలుగు చూస్తుంది. మరిన్ని మహాభారత రహస్యాలు, విస్తుపోయే వాస్తవాల కోసం, ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.